మరణ దూత నుండి ఈ భూలోకములో ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎంత కోటీశ్వరుడైనప్పటికీ కూడా, ఎంత బలాంగం ఉన్నప్పటికీ కూడా, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా, అతనికి ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా, మరణదూత రమ్మంటే తప్పనిసరిగా అన్నీ విడిచి ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోవాలి. ఒక రోజట మరణదూత కనబడిందట ఎదురింగా ఆ వ్యక్తికి. అతడు వెంటనే తులుకుపడి, మరణదూత నా ఎదురుగా కనబడుతుంది ఏంటి, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి వెళ్ళిపోతాడేమో మరణదూత అని గడగడ గడగడ వణికిపోతున్నాడట. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడట, మరణదూత నా ఎదుటే కనబడతా ఉంది, ఆ మరణదూత నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉంది, అందుకని అర్జెంటుగా ఒక టికెట్ బుక్ చేసి నన్ను హైదరాబాద్ పంపించేయండి. ఉదాహరణకి ఆ ఊరు పెట్టుకుందాం, హైదరాబాద్ పంపించేయండి అని రాజుగారిని అడిగేటట. అదేంటయ్యా మరణదూత కనబడుతుంటే హైదరాబాద్ వెళ్ళిపోవడం ఏంటనంటే, లేదు అది ఇక్కడ కానీ ఉంటే ఆ మరణదూత నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది, నేను చచ్చిపోతాను, అందుకనే ఇక్కడి నుంచి నన్ను తీసుకుని ఇక్కడి నుంచి ఆ మరణదూత తీసుకుని వెళ్ళక ముందే నేనే వెళ్ళిపోతాను అని అనగానే రాజుగారట ఆయన ఒక బండి కట్టించి పంపించాడట హైదరాబాద్. పంపించడం మాట అలాగున్నా రాజుగారికి ఒక అనుమానం వచ్చిందట, అసలు మరణదూత ఎందుకు అతను అలా ఇబ్బంది పెడుతుందని వెళ్ళి మరణదూతను అడిగాడట. ఎవరో రాజుగారు అడిగాడట, మరణదూత మా ఓడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావంటే, మరణదూత చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, ఆడిని హైదరాబాదులో సిట్టింగ్ వేయాలనుకున్నాను, కానీ ఆడిక్కడెందుకు తిరుగుతున్నాడా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆడికి నాకు హైదరాబాదులో ఉంది సిట్టింగు, హైదరాబాదులో నేను ఆడిని పట్టుకోవాలి, కానీ ఇక్కడేం చేస్తున్నాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడా అని. మరణదూత టార్గెట్ ఎక్కడా, మనోడు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. మరణదూత నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ మరణదూత ముళ్ళుని విరిచి జయశీలుడిగా నిలబడిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా.